బ్రహ్మనాయుడు గారు, మీకు అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు హ్మ్. పోయిన నెల 18/6/2024 నుంచి పల్నాడులో ఏదైతే పల్నాడు జిల్లాలో పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. మొదట్లో ఎస్పీ గారు కానీ ఇంకొకరు కానీ ఏదైతే దాన్ని సరిగా అబ్జర్వ్ చేయకుండా ఈ ఇన్సిడెంట్ ఏదో తప్పులో ఒకటే పరిస్థితి జరిగింది. మళ్ళీ ఆ సీసీ కెమెరాలు ఆ ఫుటేజ్ అన్ని దొరికిన తర్వాత దాన్ని వాళ్ళ భార్య కూడా ఏదైతే సింగయ్య భార్య కూడా చూపించడం జరిగింది. లోకేష్ గారు పంపించారని చెప్పి ఆమె ఒప్పుకునింది. లోకేష్ గారు పంపించారు, ఏదో ఒక 50 మంది వచ్చారు, ఆ 50 మంది కూడా మా ఎస్సీలే పోలీసు వాళ్ళు అని కూడా హ్మ్. చెప్పింది. అంటే పోలీసు వాళ్ళు వచ్చినారు అనేది, పోలీసులు వచ్చినతో పాటు మా ఎస్సీలను కూడా చెప్పారు. అంటే 50 మంది పోలీసు వాళ్ళు ఆ ఎస్సీలా, లేకపోతే 50 మంది ఎస్సీలు వచ్చారా, హ్మ్. పోలీసులు సపోర్ట్ వచ్చారా అనే క్లారిటీ లేకుండా ఎస్సీలు వచ్చారు 50 మంది అనేది, పోలీసు వాళ్ళు వచ్చారు అన్నారు. మరి ఆ, ఆమె ఆ కులాన్ని కూడా కలుపుకుంటూ మనం చూస్తున్నాం. అదే విధంగా ఏదైతే టైర్ కింద పడి బాగా చక్రాలు నడిగితే చెయ్యి గోక్కునింది, కాలు గోక్కునింది, అయినా అంబులెన్స్ లో మా నాయకులు ఆటోలో తీసుకెళ్తా ఉంటే ఒప్పుకోలేదు పోలీసు వాళ్ళు. హ్మ్. అంబులెన్స్ లోనే ఎక్కించారు. అంబులెన్స్ ఎక్కించిన తర్వాతే ఏదో జరిగిపోయిందని చెప్పి ఒక 15 రోజుల తర్వాత కథ తప్పడం జరిగింది. అంటే గతంలో కూడా చూసాం ఏ విధంగా ఎయిర్పోర్ట్ లో కోడి కత్తి గురించి ఏ విధంగా స్టోరీలు సీరియల్ ప్రతి వారం సీరియల్ వస్తూ ఉంటాయి. కోర్టుకు పోయినప్పుడంతా ఒక ఇది న్యూస్ బయట వస్తూ ఉంటది. అట్లా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మళ్ళీ దాన్ని అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా మలుచుకోవడం జరిగిందో చూసాము. అదే విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య చూసాము. ఏ విధంగా ఆ రోజు అధికార పక్ష పార్టీ పైన వేయడము, మళ్ళీ ప్రతిపక్షంలో ఉండే నాయకులే వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులే ఎవరైతే దీనిపైన పాత్రదారులు సూత్రధారులు అని చెప్పినా కూడా అయినా కూడా లేదు, దీనికంతా చంద్రబాబు నాయుడే కారణం, దీనికంతా తెలుగుదేశం పార్టీ కారణం అని చెప్పి ఏ విధంగా చక్రం తిప్పారో మనం చూసాము. హ్మ్. అలాంటి వివేకానంద రెడ్డి అదే విధంగా ఇలాంటికి తీసిపోయే కథ కాదు ఇది. ఒక 5 అంటే సంవత్సరాలు సేమ్ జరుగుతా సేమ్ ఏదైతే ఆ కథ, ఆ ఎపిసోడ్ లో ఏ విధంగా రక్తి కట్టించారో ఇప్పుడు ఈ ఎపిసోడ్ కూడా అదే విధంగా వాంటెడ్ గా చేస్తారంటారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు అంబులెన్స్ లో చంపాల్సిన అవసరం, అంబులెన్స్ లో కూడా వీళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కించుకొని వెళ్తారు అసలు కదా. అసలు నిజంగా అది మరి అది మనం మాట్లాడుకోవడమే దుర్మార్గం. ఒక పేషెంట్ ని అంబులెన్స్ లో ఎవరు చంపుతారండి? ఆయన ఏమైనా నిజంగా ఏమైనా ఒక ఎమ్మెల్యే స్థాయా లేకపోతే ముఖ్యమంత్రి స్థాయా? అంబులెన్స్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా ఎక్కించుకోవాలంటే అంబులెన్స్ సిబ్బంది కూడా భయపడే పరిస్థితి ఉంది. అవును. అది దుర్ఘటన జరిగింది, ఆ దుర్ఘటనకి ఎమర్జెన్సీగా తీసుకోవాలి, ఆటోలో ఎక్కించుకోకపోతే జనాలు జరగరు కదా. అవును. అంబులెన్స్ లో ఎక్కిస్తేనే ఆటోలో పోతే అరగంట అయ్యేది, అంబులెన్స్ లో పోతే 5 నిమిషాలు అవుతాది. 5 నిమిషాలు 10 నిమిషాలకు ఏదైతే హాస్పిటల్లో చేర్చగలుగుతాం. హ్మ్. దీంతో పోలీసులు కూడా అంబులెన్సే కావాలని చెప్పి ఎక్కించుండొచ్చు. దాన్ని కూడా ఆరోపణలు చేస్తూ, దానిపైన కూడా విమర్శలు చేస్తూ, ఒకటి ఏదైనా వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ కానీ మన కార్యకర్తే అయ్యో పాపం అనే పరిస్థితి కూడా అదే. హ్మ్. అంబటి రాంబాబు కూడా మా కార్యకర్త చనిపోయాడు, మేము కాంపన్సేషన్ కట్టించాం, మీరెందుకు పదే పదే దాన్ని గుచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడే స్థాయికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు దిగజారిపోయారంటే దీన్ని బట్టి అది తప్పులేండి. మా ఇప్పుడు అప్పట్లో వివేకానంద రెడ్డి కార్యకర్తలు గారిని మా బాబాయ్ అనే ఎపిసోడ్ ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు అదే మా కార్యకర్త అనే ఎపిసోడ్ రెడ్డి వస్తుంది. అయితే మా బాబాయ్ మేము చంపుకుంటే మీకేమి, మీ బాబాయ్ని ఏమైనా మేము చంపేశామా అంటారు. మా కార్యకర్త మేము చంపుకున్నాం, మీ కార్యకర్తను ఏమైనా చంపేశామా అని కూడా అడిగే పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్లో దిగజారిపోవడం చూస్తున్నాం. హ్మ్. మేము చెప్పడం ఒకటే, ఈ రోజు వివేకానంద రెడ్డికి ఏ స్టోరీ ఏ విధంగా అవును. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు జరుగుతున్న స్టోరీ జరుపుతా వస్తున్నారో, హ్మ్. అదే విధంగా కోడికత్తి విషయం ఏ విధంగా జరుపుతా వస్తుందో దీన్ని కూడా ఇంకో 10 సంవత్సరాలు కూడా వాళ్ళకి అనుగుణంగా రాసుకుంటూ దాని పేపర్లో చూపించుకుంటూ ఏదైతే బురద పక్క పార్టీల పైన రుద్దేసి వీళ్ళు ఏదైనా కూడా వాళ్ళ రాజకీయం ప్రలోభ పొందే విధంగా దీన్ని రాసుకుంటా పోతారు బ్రహ్మనాయుడు గారు. హ్మ్. సో అయితే ఇదంతా కావాలని అది చేస్తున్నారంటారు అయితే? ఖచ్చితంగా రాజకీయాల కోసం చేస్తున్నారు, కావాల్సింది కాదు. వాళ్ళ రాజకీయం హ్మ్. ఏదైనా కూడా రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడాలి, హ్మ్. రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళు. ప్రతి అంశాన్ని, ప్రతి చావుని, ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి యాక్సిడెంట్ని తమకి అనుకూలంగా మలుచుకోవటమే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అంటారు మీరు? అనుకూలంగా మలుచుకోవడమే వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క అసలు పార్టీ పుట్టిందే దాంట్లో కదా. రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఏమని చెప్పారు,
రిలయన్స్ వాళ్ళు చంపించారని రిలయన్స్ వాళ్ళ పైన ఆరోపణ చేస్తూ, సోనియా గాంధీ పైన ఆరోపణ చేస్తూ, ఆ పార్టీని ఎదుగుదల చేసుకుంటూ, వాళ్ళపైన విషం జిమ్ముతూ వచ్చి ఏం చేశారు? సోనియా గాంధీని ఏం చేశారు? రిలయన్స్ వాళ్ళు ఏం చేశారు? ఏమన్నా వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా? మళ్ళీ వివేకానంద రెడ్డి హత్యను వాడుకున్నారు, ఆ తర్వాత కోడికత్తిని వాడుకున్నారు. ఇట్లా ప్రతి మెట్టు ఏదో ఒక లబ్ధి, ఆ పార్టీకి లబ్ధి కావాలి, అలా పార్టీ ఎదగడానికి ఏదో ఒకటి ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే ప్రతి స్టెప్, తండ్రి మరణం కాడి నుంచి ఈ రోజు ఆ పార్టీ ఏదైతే 11 స్థాయికి పడిపోతే దాన్ని మళ్ళీ ఎదుగుదల చేయాలంటే ఇలాంటి సన్నివేశాలు కూడా వాడుకుంటారు.